Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ప్రముఖ సింగర్ జానకి మృతి చెందారు. గుండెపోటుతో జానకమ్మ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మైసూరులోని ఓ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ మరణించారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలోనే ఉన్నారు జానకి. ఈ నేపథ్యంలో జానకికి సంబంధించి భారతదేశం గర్వించదగిన ప్రముఖ నేపథ్య గాయని, దక్షిణ భారత గాయని కోకిలగా ప్రసిద్ధి చెందిన ఈమె 6 దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో 48,000కు పైగా పాటలు పాడారు. తన అద్భుతమైన గాత్రంతో వైవిధ్యభరితమైన పాటలను ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. జానకి ఏప్రిల్ 23, 1938న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలో గల పల్లపట్ల గ్రామంలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు శిష్ల శ్రీరామ్మూర్తి, సత్యవతి. చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువతో పైడి స్వామి అనే గురువు వద్ద సంగీతంలో ప్రాథమిక మెళకువలు నేర్చుకున్నారు. జానకి 1959లో వి రాంప్రసాద్ను వివాహం చేసుకున్నారు. సంగీత ప్రస్థానం మామగారి సలహా మేరకు మద్రాసు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రముఖ మ్యూజిక్ స్టూడియోలో గాయనిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1957లో టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో విధియిన్ విళయట్టు తమిళానికి సంబంధించి, అలాగే తెలుగు చిత్రమైనటువంటి ఎమ్మెల్యే సినిమాల ద్వారా నేపథ్య గాయనిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజాలతో కలిసి ఎన్నో సంచలన విజయవంతమైనటువంటి పాటలు పాడారు. జానకి మృతి సినిమా ఇండస్ట్రీకి, భారతదేశ సినీ ఇండస్ట్రీకి ఒక తీరని లోటుగానే చెప్తున్నారు. సినీ ఇండస్ట్రీకి ఆమె అందించినటువంటి సేవలు కూడా విశిష్టంగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి జానకి గారు ఉత్తమ గాయనిగా 4 సార్లు ప్రతిష్టాత్మక నేషనల్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నారు. దాదాపు 33 సార్లు వివిధ దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ఉత్తమ గాయన అవార్డులను కైవసం చేసుకున్నారు. ఇక కర్ణాటక యూనివర్సిటీ నుండి డాక్టరేట్, తమిళనాడు ప్రభుత్వంచే కళయమామణి, కర్ణాటక ప్రభుత్వంచే రాజ్యోత్సవ అవార్డులతో సత్కరించబడ్డారు. 2013లో భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును దక్షిణాది కళాకారులకు తగిన గుర్తింపు దక్కడం లేదని భావించి ఆమె సున్నితంగా తిరస్కరించారు. జానకి మృతికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, భారతదేశ సినీ ఇండస్ట్రీకి యావత్ అన్ని రకాల భాషలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీలకి జానకమ్మ మృతి తీరని లోటు. ఏంటి అప్డేట్స్? సినీ ప్రముఖులు ఏ విధంగా స్పందిస్తున్నారు దీనిపై? ఈరోజు సంగీత ప్రపంచానికంటే ప్రత్యేకంగా సినిమా సంగీత ప్రపంచానికి ఒక చీకటి రోజు అని చెప్పాలి. ఎందుకంటే గాన కోకిలగా కొన్ని కోట్ల ప్రేక్షకుల హృదయాల్లో స్థిర స్థానం సంపాదించుకున్న జానకి గారు ఇవాళ కన్ను మూయడం అనేది మనం తీవ్రంగా కలిసి వేస్తున్న విషయం. ఎందుకంటే జానకి గారి గొంతు వినిపించని తెలుగు ఇల్లు కానీ, తమిళ గృహాలు కానీ ఏమి ఉండవంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే గత 60 సంవత్సరాలుగా సుమారుగా 50,000 పాటలు పాడడం అనేది చాలా అరుదుగా, ప్రపంచంలో మనం ఎవరితో చూసుకున్నా కూడా ఒక అరుదైన అద్భుతమైన రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా మనం సింగర్స్ వాళ్ళ కెరీర్ చూసుకుంటే కనుక 10-20 సంవత్సరాల కంటే మించి ఉండని పరిస్థితుల్లో జానకి గారు 6 దశాబ్దాల పాటు వివిధ భాషల్లో, కేవలం తెలుగు, తమిళం, కన్నడ మాత్రమే పరిమితం కాకుండా మలయాళం, హిందీ, సింహళం, బెంగాలీ, ఒడియా, ఇంగ్లీష్, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్, ఇలా చాలా భాషల్లో జానకి గారికి ఉన్న ప్రావీణ్యం అనేది ఎన్నో గొప్ప అవకాశాలను తీసుకొచ్చింది. ఘంటసాల గారి నుంచి ఇప్పుడున్న ఏఆర్ రెహమాన్, మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్ వరకు ఆవిడ ఎందరో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ తో పనిచేశారు. ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. అసలు లేడీ సింగర్స్ లో పాటలో మిమిక్రీ చేయడం అనే ఒక అరుదైన ప్రక్రియ కూడా ఒక్క జానకి గారు మాత్రమే సాధించిన విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. 16 ఏళ్ల వయసులో కట్టుకథలు చెప్పి నేను కవిస్తే పాటని ముసలావిడ గొంతుతో పాడటం, సప్తపదిలో గోవులు తెల్లన గోపయ్య నల్లన అని చిన్నపిల్లాడి గొంతుతో పాడడం, స్వాతిముత్యంలో చిన్నారి పన్నారి కిట్టయ్య, శ్రీవారి శోభనంలో అలకపాన్పు ఎక్కనేలా, ఇలా ఒక స్వరంతో ఇంకో స్వరం సంబంధం లేకుండా ఇవన్నీ జానకి గారు పాడారా అన్నంత అద్భుతమైన ప్రతిభ మనకు జానకి గారు సొంతమని చెప్పొచ్చు.
అందుకే మనకు సుమారుగా 33కు పైగా రాష్ట్రీయ పురస్కారాలు జానకి గారిని వరిస్తే 4 సార్లు జాతీయ అవార్డు ఆవిడ అందుకున్నారు. ఒకటి వచ్చేసి మనకు 16 వయసు నిలువలో సింతూర పువ్వు, తర్వాత ఉప్పోల్లో జాతీయ అవార్డు సందర్భంగా అంటే దేశవ్యాప్తంగా పద్మ పురస్కారాలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో అందరికీ తెలిసిందే రవీంద్ర. దాని అంటే అది ఒక గర్వంగా, ఒక ప్రౌడ్గా కూడా, ఒక ప్రైడ్గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో దానికి సంబంధించి 2013లో ఆమెకు ప్రకటించినటువంటి ఆ పద్మ పురస్కారాన్ని కూడా సున్నితంగా ఆమె తిరస్కరించినటువంటి విధానాన్ని కూడా అప్పట్లో ఒక చర్చ కూడా జరిగింది. ఆమె సంగీత ప్రపంచానికి చేసినటువంటి విశేష సేవలను గుర్తించి ఇచ్చినటువంటి ఆ పురస్కారాన్ని కూడా తిరస్కరించారు. ఏంటి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? జానకి గారు ఎప్పుడు కూడా అంటే నాకు పురస్కారాలు కావాలి, నేను వాటిని అందుకోవాలి అనే తాపత్రయం కానీ ఎప్పుడు చూపించలేదనేది మనకు చాలా ఉదంతాలు ఉన్నాయి. ఎందుకంటే తాను ఎంత మంచి పాటలు పాడగలను అనే దాని మీద ఆవిడ దృష్టి పెట్టారు తప్పించి ఇవి నాకు దక్కాలి అనేది ఎప్పుడూ కోరుకోలేదు. అంటే ప్రజా సమస్యల విషయానికి వచ్చేటప్పటికి నాకు అంటే ఇది ప్రజా తరఫున నేను ప్రశ్నించాలి కాబట్టి దీన్ని నేను తిరస్కరించడం భావ్యమని భావించి ఆవిడ ఏమాత్రం ఆలోచించకుండా ఆ 2013లో ఏదైతే ఆ పద్మభూషణ్ ను ప్రకటించారో ఆవిడ దాన్ని తిరస్కరించడం అనేది అప్పట్లో సంచలనంగా చెప్పుకోవడం అయితే జరిగింది. ఇలా అంటే మనం జానకి గారి ప్రస్థానాన్ని తీసుకుంటే కనుక ఈ 60 సంవత్సరాల ఈ కెరీర్ లో ఆవిడ అందుకొని మైలురాళ్లు లేవు, ఆవిడ చవి చూడని శిఖరాలు లేవు. విషాదం ఏంటంటే వ్యక్తిగతంగా మనకు ఆవిడ కుటుంబంలో ఆ భర్త రామ్ ప్రసాద్ గారు 1997లో చనిపోయారు. తర్వాత వాళ్ళిద్దరి ఏకైక సంతానం మురళీకృష్ణ అనే కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం కలిగినాడు. కొన్ని తెలుగు మలయాళ సినిమాలు కూడా నటించారు. ఆయన ఈ సంవత్సరం జనవరిలో ఆయన చనిపోవడం జరిగింది 65 సంవత్సరాల వయసులో. జానకి గారిని మురళీకృష్ణ మరణం అనేది బాగా కృంగదీసింది అనేది ఆవిడ సన్నిహితులు మనకు చెప్పడం జరిగింది. అనారోగ్యం ఒకటి ప్లస్ కుటుంబంలో ఉన్న ఏకైక వారసుడు తనకన్నా ముందే కన్ను మూయడం అనేది జానకి గారిని బాగా కలతపడేలా చేసింది అనేది మన దగ్గర ఉన్న సమాచారం. అంటే ప్రముఖ దర్శకులు కూడా జానకి చేత ఒక్క పాటైనా చిత్రంలో పాడించాలి అనేటువంటి, అంటే దర్శకులు కూడా పట్టుదలగా జానకి గారితో ఒక్క పాటైనా సినిమాలో పాడించాలి అనేటువంటి మాట కావచ్చు. ఇన్ని రకాలుగా చాలా మందితో ఉన్నటువంటి ఆమెకున్న అనుబంధం సంగీత దర్శకులకి పర్టికులర్గా అంటే ఏదైనా ఒక పాట ఇతర గాయకులకి చెప్పిన దానికి జానకి చెప్పిన దానికి అల్లుకుపోయేటువంటి విధానానికి సంబంధించి కూడా ఆమె కోఆపరేషన్, దాని గురించి కూడా ఒక చర్చ అయితే ఉంది కదా. ఏంటి దానికి సంబంధించి మనం సంగీత చూడొచ్చు? మనకు అంటే జానకి గారితో ఖచ్చితంగా మనం పాటలు పాడించాలి, మన ఆల్బమ్ లో ఒక పాట అయినా ఉండాలి అనేది 1960 నుంచే ఇది మొదలవడం జరిగింది. 70 తర్వాత ఆవిడ కెరీర్ అనేది పీక్స్ కి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇళయరాజా గారి కాంబినేషన్ లో జానకి గారు ఎన్నో అద్భుతమైన పాటలు ఆ ప్రజలకు అందించారు. ఒక సందర్భంలో ఇళయరాజా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, జానకి గారు రోజు లీటర్ల కొద్ది తేనె తాగుతున్నట్టున్నారు, అందుకే అంత మాధుర్యం వస్తుంది, లేకపోతే అంత సరళంగా అంత అద్భుతంగా ఎలా పాడతారనేది ఒక ఇంటర్వ్యూలో ఇళయరాజా గారు చెప్పడం జరిగింది. అప్పుడు మనం చూసుకుంటే కనుక భాషతో సంబంధం లేదు, తమిళ కావచ్చు, తెలుగు కావచ్చు, కన్నడ, మలయాళం, ఎక్కడ ఏ సంగీత దర్శకులు అడిగినా కూడా కాదనకుండా జానకి గారు పాడేవారు. చక్రవర్తి గారు, కె మహదేవన్ గారు, జేవి రాఘవులు, తర్వాత రాజ్కోటి, కీరవాణి, మణిశర్మ, ఇలా ఎందరో అంటే జానకి గారితో పాడించుకోవడానికి పోటీ పడేవాళ్ళు. ఒక దశలో మనకు మణిశర్మ, కీరవాణిల ప్రభంజనం కొనసాగుతున్నప్పుడు కూడా ఆ ఇళయరాజా గారు అంతఃపురంలో కోరి మరీ సింధూరపు పాట పాడించుకోవడం అనేది మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇలా ఎన్నో మైలురాళ్ళు మనకు జానకి గారి ప్రస్థానంలో మనకు కనిపిస్తాయి. ఇక దాదాపు 20 భాషల్లో పాటలు పాడినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్ జానకి. అయితే యువ గాయనీమణులకు అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో 2016లో ఆమె పాటలు పాడటం నుండి వైదొలుగుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఆ తర్వాత 2018లో పన్నాడి అనే ఒక తమిళ చిత్రంలో ఒక పాట పాడటం కూడా విశేషం. తెలుగు సినీ ఇండస్ట్రీలో పర్టికులర్గా 60ల దశకంలో ఆమె గొంతు ఎంతో మాధుర్యంగా
పాటలు కూడా ఎంతో వినసొంపుగా శ్రోతలను ఆకట్టుకునే విధంగా జానకి పాటలు పాడేవారు. ఈ నేపథ్యంలో ఆమె అందుకోనటువంటి అవార్డు లేదు, అందుకోనటువంటి పురస్కారాలు లేవని చెప్పాలి. ప్రతి భాషలో ఈ భాష ఆ భాష అని లేదు, దాదాపుగా అన్ని భాషల్లో ఏదైతే ప్రముఖంగా చిత్రాలు నిర్మించేటువంటి ఆయా రాష్ట్రాలు అయితే ఉన్నాయో భాషా ప్రాతిపదికన ఆ భాషలన్నింటిలో కూడా ప్రముఖ గాయని జానకి. దాదాపుగా అన్ని భాషల్లో కలిపి 48,000కు పైగా పాటలు అని అంటే ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కొక్క రోజు దాదాపుగా 8 నుంచి 12 పాటలు కూడా నేను పాడాను. ఇది జానకి గారు ఒకానొక సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి. ఒకసారి స్టూడియో లోపలికి వెళితే మళ్ళీ తర్వాత బయటకు వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి దాదాపుగా 18-20 గంటలు కూడా గడిచిపోయాయి. ఆ స్థాయిలో నేనున్న చోటుకే వచ్చి పాటలు పాడించుకొని కూడా నా చేత పాటలు పాడించి వారి చిత్రాల్లో పెట్టుకున్నారని కూడా జానకి చెప్తూ ఉంటారు. అలాంటి వారికి నా కృతజ్ఞతలు. మీ పనులు మానుకొని కూడా వచ్చి నా చేత నేనున్న చోటుకి వచ్చి మీరు పాట పాడించుకొని మీ చిత్రాల్లో పెట్టుకున్నందుకు మీకు ధన్యవాదాలు. ఆ స్థాయిలో నన్ను ఎంకరేజ్ చేసినందుకు భారతదేశ సినీ కళామ తల్లికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అనేటువంటి మాట. సంగీత ప్రపంచంలో ఒక పెను విషాదం చోటు చేసుకుందనే చెప్పాలి. ఎంతోమంది గాయకులకు కావచ్చు, సంగీత దర్శకులకు కావచ్చు, అప్పట్లో ఉన్నటువంటి లెజెండరీ సింగర్స్ అందరూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి కాంబినేషన్ అనేది ఎంతో అద్భుతంగా ఉండేదని కూడా చెప్తూ ఉంటారు. వారిద్దరే కేవలం కొన్ని చిత్రాల్లో పర్టికులర్గా 6 పాటలు ఉంటే ఒక చిత్రంలో 6 పాటలు కూడా వారిద్దరి చేతే పాడించేవారు అనేటట్టు బాలసుబ్రహ్మణ్యం గొంతులో ఉన్నటువంటి మాధుర్యం కావచ్చు, జానకమ్మ గొంతులో ఉన్నటువంటి మాధుర్యం కావచ్చు, రెండూ కలగలిపితే చిత్రం అద్భుతంగా ఉంటుంది. పాటలు అద్భుతం. పాటల కోసమే చిత్రాలకి వచ్చేలా, సినిమాలకు వచ్చేలా వీరి గొంతు ఆకట్టుకునేది అనేటువంటి రీతిలో కూడా చెప్తూ ఉంటారు సంగీత దర్శకులు. జానకమ్మ మృతి తీరని లోటనే చెప్పాలి. కొత్తగా వచ్చేటువంటి దర్శకులు కావచ్చు, సంగీత దర్శకులు కావచ్చు, జానకమ్మతో ఒక్క పాటైనా సరే మా చిత్రంలో మేము పాడించుకోవాలి అనేటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా గతంలో ఆమె చేసినటువంటి ప్రకటనతోటి ఇమీడియట్గా కూడా 2016లో ఆమె చేసినటువంటి ప్రకటనతో కూడా ఒకంత ఇబ్బందికైతే లోనటువంటి పరిస్థితి. కానీ చివరగా 2018లో పన్నాడి అనేటువంటి తమిళ చిత్రంలో ఆమె ఒక పాట పాడి తన సంగీత ప్రపంచానికి అప్పట్లోనే వీడ్కోలు పలికారు. తర్వాత తన కుమారుడి మరణం తర్వాత దాదాపుగా ఒక 6-7 నెలల కాలంలోనే కుంగిపోయి జానకి మృతి చెందడం కూడా జరిగింది. వృద్ధాప్య సమస్యలు కావచ్చు, లేకపోతే భర్త ఏకైక కుమారుడు వారిరువురి మరణంతో జానకమ్మ ఎంతో కుంగిపోయారు. అందుకోసమే ఈ హఠాన్ మరణం అని కూడా అభిమానులు కావచ్చు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు.